ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధ్యారగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్సుమాంజలు. కొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి అంటే మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రం. వైకుంఠంలో స్వామివారు దక్షిణాభిముఖంగా పడుకొని, ఇప్పుడు ఉత్తరద్వారంతో మనం దర్శనం చేసుకోవాలి స్వామివారిని. అంతే దక్షిణ ద్వారం సంవత్సరానికి మార్గం చూపుతుంది, ఉత్తర ద్వారం మోక్షానికి మార్గం చూపుతుంది. వైకుంఠంలో ఎంతో ఆనందం ఉంటుంది. సర్వదేవతలందరూ కూడా ఆసీనులై విష్ణుమూర్తిని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని మహాపర్వదినంగా భావించి తెల్లవారుజామున అంటే 4 గంటల నుంచి 5 గంటల లోపల ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుందని చాలామంది గుళ్ళకి వెళుతూ ఉంటారు. అంటే విష్ణు ఆలయాలన్నీ కూడా ఆ రోజు కిక్కిరిసి ఉంటాయి బాగా. వికుంఠము అంటే స్వామివారు అందరినీ ప్రతి ఒక్కళ్ళని కూడా కలిపి ఉంచి సమస్త జీవరాశుల్ని మానవుల్ని అందరినీ కూడా కలిసి ఉంచి సమ్మేళనం చేస్తాడు. కాబట్టే ఆయనకు వైకుంఠవాసుడు అనే పేరు వచ్చింది. అసలు వైకుంఠ శబ్దంలో చాలా విశేషమైన అర్థం ఉంది. కుంఠనం అంటే కలిసి ఉండే స్థితిని చెడగొట్టడం అని అర్థం. అంటే వియోగం కలిగించడం. వికుంఠ అంటే వియోగాన్ని తొలగించి ప్రతి ఒక్కరిని సమ్మేళనం చేయటం. అంటే స్నేహభావంతో ఒక పలకరింపు, మంచి పలకరింపు. జీవరాశులు ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశులను కూడా కలిపి ఉంచేదాన్ని వికుంఠ అంటారు. కాబట్టి ఆయన గారికి ఆ యొక్క వైకుంఠవాసుడికి వైకుంఠుడు, వైకుంఠ శబ్దం సార్థకమైంది. వైకుంఠం అంటే సర్వేషాం సంశ్లేషిత భూమి అభ్య భూమి చ వాయునా వాయుస్థ తేజసా సార్థం వైకుంఠత్వం అంతతో మాయ అని అర్థం. అంటే ప్రతి విషయాన్ని కూడా మానవుల్ని జీవరాశులందరూ కూడా ఈ పంచకరణాధికాలు చేసే మొత్తం కూడా వైకుంఠవాసుడే. కాబట్టి ఆయన గారికి వైకుంఠవాసుడు అంటారు ఆయన గారిని. ఆనాడు ఆయన గారు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనకు దర్శనమిచ్చి భిన్నత్వంలో గల జీవులన్నిటికి కూడా ఏకత్వాన్ని ప్రదర్శింపజేయటమే ఆయన యొక్క లక్ష్యం. కాబట్టి దానికే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. ఆనాడు వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా బారులు తీరి చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం వైకుంఠవాసుడి దర్శనం చేసుకుంటే మనకు పునర్జన్మ అంటూ ఉండదని చెప్పేసి పురాణాలు ఘోషిస్తున్నాయి. చక్కగా అది మాత్రం నిజమే. ఎంతమందికో దర్శనం ఇచ్చేసి స్వామివారు చక్కగా పుణ్యాన్ని ప్రాప్తిస్తూ ఉంటాడు, పుణ్యం ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దక్షిణ ద్వారం అనేది సంవత్సరానికి నాందిగీతం, ఉత్తర ద్వారం అనేది మోక్ష మార్గం. దక్షిణ ద్వారం సంవత్సరానికి మార్గం, ఉత్తర ద్వారం మోక్షానికి మార్గం. కాబట్టి ఆయన
మన దేహంలో నవద్వారాలు ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా ఉన్న తర్వాత ఆవలు ఉన్న సప్తద్వారాలు చూడటమే మలచటమే వైకుంఠ ఏకాదశి లక్షణం. చక్కగా ఈ పర్వత విశేషం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఆ స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని కార్యసిద్ధిని సాధించి జ్ఞానం పొందుతాం మనం అందరం కూడా. కాబట్టి మన పితృదేవతల్ని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముక్కోటి ఏకాదశి నాడు గుడికి వెళ్ళి ఆ వైకుంఠవాసుడైనటువంటి విష్ణుమూర్తిని దర్శించి పునీతులు కమ్మని చెప్పేసి అందరికీ భక్తులందరికీ దర్శనం చేసుకుంటారని భావిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.